మంచి ఈవెంట్లతోటి ముందుకు సాగాలి. ఈ గెటప్ ఇలాగే కంటిన్యూ చేయాలి. నిజంగానే అంటే బాలయ్య బాబు గారిని మరి అశేష జనావళి ఎంత అభిమానిస్తుందో మిమ్మల్ని కూడా అలా అభిమానించాలి. సో నిజంగానే మీరు అనుకున్న కళలు కూడా నెరవేరాలి. ఇవన్నీ అక్కడ జనాలను కూడా చేస్తూ ఉంటారు ఇలాంటివన్నీ. స్టేజ్ మీదకి వెళ్తే మైక్ ఇచ్చిన మైక్ కూడా ఇసిరేస్తారా? తిప్పుతూ ఉంటారు. ఫస్ట్ మైక్ అంతే, యాంకర్ ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా, వచ్చి మైక్ ఇస్తారు. ఫస్ట్ అన్నయ్య గారు కూడా అంతే కదా, ఫస్ట్ అలా చేసిన తర్వాతే స్పీచ్. మనం అంతే చెప్పాను కదండి, పిన్ టు పిన్ అన్నయ్య గారు ఏం చేస్తే నేను చేస్తాను. ఓకే, సూపర్, చెయ్యాలి. ఓకే, మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. సో ఇప్పుడు మొన్న ఎలక్షన్స్ జరిగాయి. సో ఇప్పుడు ఈ ఈవెంట్ల ద్వారా ఎలాగైతే వెళ్ళారో, బాలయ్య బాబు గారు అటెండ్ అవ్వలేని కొన్ని చోట్ల మీరు వెళ్ళారు, ప్రచారం కూడా గట్టిగా వాడేసి ఉంటారు కదా మిమ్మల్ని. అదే ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలండి. ఇప్పుడు మన రేపల్లె సిట్టింగ్ ఎమ్మెల్యే అనగానే సత్యప్రసాద్ గారు, ఆయన ప్రతి టర్మ్ అంటే ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి నామినేషను ప్రక్రియ, ఇది తెలిసిందే కదా. ప్రతిసారి నామినేషన్కి ఆయన నన్నే పిలిపిస్తారు, అంటే వాళ్ళ పిఏ నన్నే చెప్తారు. ప్రతి టర్మ్ నేనే చేస్తాను, ఈ టర్మ్ కూడా చేస్తాను. అలాగే సేమ్ 2009 నుంచి ఇది కొనసాగుతూ వస్తుంది. ధూళిపాళి నరేంద్ర గారు వీళ్ళిద్దరికీ నేను కంటిన్యూ, ఎందుకంటే బాగా కలిసి వచ్చింది అంటారు వాళ్ళు. ఆయన చంద్రబాబు చేశాడంటే ఆయన లెగ్ మహిమ, నేను గెలుస్తున్నాను. సో 2019 చేయలేకపోయాను ధూళిపాళి నరేంద్ర గారికి. ఎందుకని అంటే వీళ్ళు నాకు డేట్ చెప్పాల, వీళ్ళు చెప్పడం లేటు, వీళ్ళు నాకు ఫోన్ చేయలే. వీళ్ళు చేసేటప్పటికే నేను ఇటు అనగానే సత్యప్రసాద్ గారు దొప్పేసుకున్నా. వీళ్ళ దానికి అనగానే సత్యప్రసాద్ గారి దానికి ఒక్కరోజు తేడా ఉంది. ఆ ఒక్కరోజు నేను వైజాగ్ డేట్కి వెళ్ళాలి, సత్యప్రసాద్ గారు చేసుకొని వైజాగ్ వెళ్ళాలి. ఇప్పుడు వీళ్ళకి వచ్చి చేసి వెళ్తే నాకు టైం చాలదు, నేను రాలేనండి అని చెప్పాను. నేను రాలేనండి అని చెప్పిన తర్వాత పాపం చాలా బాధపడ్డారు. అందుకే మొన్న 2 నెలల ముందే చెప్పారు. ఇప్పుడు అంటే మీరు 2019లో మాకు రాలేదు, మా సార్ ఓడిపోయారు, మీరు ఇప్పుడు మాత్రం రావాల్సిందే అన్నారు. అంటే నేను వచ్చి చేసినందుకే గెలుస్తారని అనుకోను, నేను భగవంతుని నేను నమస్కరించుకొని వెళ్తా.